హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందు తిరుపతి వీడియో పెట్టాను కదా, దాని రిలేటెడ్ వీడియో అనమాట ఇది. ఇంకా మేము తిరుపతిలో దిగగానే డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే మేము రూము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఇంకా రూమ్ బుక్ చేసుకోవడం కోసం అంటే టోకెన్ తీసుకోవడం కోసం సిఆర్ఓ ఆఫీస్ కిందని మనకి లైన్స్ ఉంటాయి. అక్కడ వెయిట్ చేస్తే కనుక మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారంగా మనకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అలర్ట్ అవుతుంది అనమాట మనకు రూము. ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఇంకా మేమైతే పిల్లలకి గుండ్లు చేయించేసి అలాగే నేను ఇలా కత్తిర్లు ఇచ్చేసి ఇప్పుడు కత్తిర్లు అయితే ఇచ్చాను. ఇంక ఇచ్చేసినాక మేము పుష్కరిణికి వెళ్ళి స్నానం చేసేసి అక్కడి నుంచి అన్నదానంకి వెళ్ళేసరికి మెసేజ్ వస్తుంది అనుకొని అయితే మేము వెళ్తున్నాం. మాకు దర్శనం అయితే సాయంత్రము 5:30కి ఉందన్నమాట. 5:30కి ఉంది. ఇంకా 5:30 లోపు ఇవన్నీ చేసేసుకుందామని చెప్పి అయితే మేము ఇంకా పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇలా టెంపుల్లో ఇక ఎంతమంది జనాలు ఉన్నారు, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ టెంపుల్ ముందు కళావేదిక ఉంటుంది కదా, అదనమాట. అక్కడ కూడా చాలా టెంట్లా వేశారు, ఎండకి ఉండడానికి చాలా బాగుంది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నము టెంపుల్ అనమాట ఇది. ఎండ అవడం వల్ల ఎక్కువ మంది అయితే దర్శనాలు సాయంత్రమే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ జనాలు టెంపుల్ ముందు అయితే లేరు. ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇంకా మేము తిరుపతి ఇంకా మాడ వీధులు అంటారు కదా స్వామివారివి, అక్కడి నుంచి పుష్కరిణికి అయితే వెళ్తున్నాము. చాలామంది చెప్పులతో నడిచేస్తున్నారు. ఈ మాడ వీధుల్లో అయితే చెప్పులు వేసుకోకూడదు. ఇంకా మేము తల తీపిచ్చుకొని స్నానానికి వెళ్తున్నాం కదా. కొంతమంది అయితే చెప్పులు చేత్తో పట్టుకొని వెళ్తున్నారు, కానీ చాలామంది చెప్పులతో నడిచేస్తున్నారు. అలా నడవకూడదు అని అంటారు కదా. ఇంకా ఇదైతే వరాహస్వామి వారి టెంపుల్ అనమాట. ఇంక మేము స్నానం చేసేసాక టెంపుల్కి అయితే వెళ్ళాము. మనం తిరుపతి ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విషయం ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదండి. ఈ కొండ వరాహస్వామిదంట. అప్పుడు వెంకటేశ్వర స్వామిని వరాహస్వామి అడిగారంట, నీకు ఈ కొండ నేను ఇచ్చేస్తున్నాను, నాకేంటి అంటే వెంకటేశ్వర స్వామి వరాహస్వామితో అన్నారంట, ఈ కొండకి ఎవరు వచ్చినా సరే ముందుగా నీ దర్శనం చేసుకున్నాక నా దర్శనం చేసుకుంటేనే ఆ దర్శనానికి ఫలితం ఉంటుంది అని వెంకటేశ్వర స్వామి వరాహస్వామితో అన్నారంట. చాలామందికి తెలియదు. ముందుగా అయితే వరాహస్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగే అన్నదానంకి అయితే వచ్చాము. ఇక్కడైతే ప్లేట్స్ పెడుతున్నారండి. ఇప్పుడు చూడలేదు, అయితే అరిటాకుల్లో పెట్టేవారు. అరిటాకులు కూడా ఉన్నాయి, మరి ఏమో ప్లేట్స్ అయితే పెట్టారు. ఈ సిస్టమ్ ఎందుకు నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంతకు ముందులా లేదు అంతా, అసలు ఇంతకు ముందులా రైస్ కానీ ఏమి కూడా అంత బాగాలేవు. నాకు అనిపించింది అలాగా. ఇంకా అన్నదానంకి వెళ్ళి వచ్చేసినాక ఇంకా రూమ్కి అయితే వచ్చేసి దర్శనానికి అయితే మేము రెడీ అయిపోయామన్నమాట. మాకు 5:30కి దర్శనం ఉంది. ఇంకా మేము ఇంకా రెడీ అయిపోయాము. ఇదేనండి మాకు ఇచ్చిన రూము. 100 రూపీస్ అనమాట. 3NC అని మనకి సిఆర్ఓ ఆఫీస్ ముందుకి కొంచెం ముందుకు వస్తే కనుక అక్కడ అన్ని రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ 3NC అని మాకు ఇచ్చారు. ఇంకా 24 అవర్స్కి 100 రూపీస్. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఎవరు చేసుకోకపోయినా సరే అక్కడ మనకి లైన్లో ఉంటే కనుక టోకెన్ ఇస్తారు. దాని ప్రకారంగా మనకి ఎప్పుడు అలర్ట్ చేస్తారో మెసేజ్ కూడా వచ్చేస్తుంది. ఆ టైంగా మనం అక్కడికి వెళ్తే మనకి రూమ్ అయితే ఇస్తారు. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు బ్యాగ్లో కొన్ని బిస్కెట్స్, చిప్స్ ఇవన్నీ కూడా వేసుకొని వెళ్తున్నాను. ఏదో టైం పట్టొచ్చు, మళ్ళీ ఆకలి అంటారని చెప్పి వేసుకొని వెళ్తున్నాను. ఇంకా మేము బయలుదేరేసరికి మబ్బు వేసేసింది, వర్షం పడేటట్టుంది. వర్షం పడుతుందో ఏమో మరి. ఇంకా బస్సు అయితే ఎక్కాము. మేము ఆ రోడ్డు మీదకి వస్తే మనకి ఫ్రీ బస్సులు అయితే వస్తాయి, దర్శనం దగ్గరికే దింపుతారు. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫుల్ మామూలుగా కాదు, ఒక లెవెల్లో పడింది వర్షం అయితే. చాలా ఎక్కువ వర్షం పడింది.
మేము ఆగిపోయాం కూడా. 5:30కి మేము వెళ్ళాల్సింది, చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళాల్సి వచ్చింది వర్షం వల్ల. ఇంకవన్నీ తిప్పుకుంటూ మనకి దర్శనం ఎక్కడైతే మనకు వెళ్తామో ఆ దర్శనం దగ్గరే దింపుతారు. ఇంకా మేమైతే దిగేసాం బస్సు. ఇక్కడ చూడండి జనాలు అందరూ కూడా ఆగిపోయారు అన్నమాట. కంపార్ట్మెంట్లా ఉంటాయి బయటే, ఇది అక్కడంతా ఆగిపోయారు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని, ఇది రాత్రి అనమాట, మాకు 11:30 12కి అలా దర్శనం అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసి ప్రసాదం అయితే తీసుకొని బయటకు వచ్చినాక ఇలా ఈ స్వామివారి టెంపుల్ అయితే వ్యూ ఇలా ఉందన్నమాట. నైట్ ప్రత్యేక రోజుల్లో అయితే లైటింగ్ అది ఉంటుంది, ఇప్పుడు ఏమీ కాదు కాబట్టి మామూలుగానే టెంపుల్ ఉంది. ఇక్కడ మనకి పైన కొబ్బరికాయలు అవి కొట్టే దగ్గర నుంచి ఇలా స్వామివారి టెంపుల్ దగ్గర అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఏమైనా కొందామని చెప్పి వెళ్తున్నాము. నాకు దేవుని ఫోటోలు అయితే ఒకటి కావాలి, ఆ ఫోటో గురించి అయితే వెళ్తున్నాను. ఇంకా మా పిల్లలతో వెళ్ళామంటే ఈ బొమ్మలు ఆ బొమ్మలు అంటూనే ఉంటారు. ఇంకా షాపింగ్స్ అయితే అన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరు తిరుపతి వస్తే కంపల్సరీ ఇక్కడ ఫోటో అయితే దిగుతారు కదా, ఇంకా అదనమాట. ఇంకా అక్కడ వరకు వెళ్ళి ఫొటోస్ అది తీసుకొని ఇంకా మేమైతే ఇంకా సప్తగిరి కాంప్లెక్స్ కిందకైతే వస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా షాపింగ్స్ ఉంటాయి. కొన్ని అలా చూసేసి ఇంకా మధ్యాహ్నం అన్నదానం తినేసి ఇంకా మేమైతే ట్రైన్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా తిరుపతిలో షాపింగ్ అంటే ఏముంటాయండి, ఇప్పుడు చూసినయే, మనం హైదరాబాద్లో కూడా చూసిన షాపింగ్సే. ఏమి పెద్దగా ఏమి కొనలేదు. నేను ఒక ఫోటో అయితే మాత్రం కొన్నాను. ఇంకా ఇవన్నీ కూడా అలా చూసుకుంటూ ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చొని అలాగే అన్నదానంకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇంకా అన్నదానం ఎలా ఉన్నా సరే తినాలి, ఎందుకంటే ఇంకా తిరుపతిలో మనం ఏమీ తినలేము, కొనుక్కొని ఇంక ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి అన్నదానానికి అయితే వెళ్తున్నాం. మధ్యాహ్నం టైం అనమాట. ఇక్కడ నుంచి కూడా గుడి బాగా కనిపించేది. ఎండ గురించి ఇవన్నీ కట్టేయడం వల్ల ఏమీ కనబడట్లేదు. ఎక్కడ చూసినా షాపింగ్ కాంప్లెక్స్లే, అలాగే పిల్లలకి అవి బొమ్మలు ఇవి అవి. ఇంకా మధ్యాహ్నం వచ్చాము అన్నదానంకి. మధ్యాహ్నం అయితే ఆకులు పెట్టారు అమ్మయ్య అనుకున్నాను. ఒక పచ్చడి, అలాగే స్వీట్ పొంగలి, అలాగే ఒక కర్రీ పెట్టారు. నిన్నటి మీద రైస్ కూడా మెత్తగా లేదు, పచ్చడి అది కూడా పెట్టారనమాట. రోజు అదే కొబ్బరి పచ్చడి అయితే పెడతారు కదా, ఇదనమాట అన్నదానం అంతా. వేల మందికి అన్నదానం పెడతారు కదండి తిరుపతిలో, చాలా బాగుంటుంది. ఇంతమందికి పెట్టడం అంటే చాలా కష్టం కూడా. ఇంకా మేమైతే భోజనం చేసేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇదే మాకు ఇచ్చిన రూమ్ అనమాట, 3NC ఇదనమాట. లోపల ఇలా ఉంటుంది. బయటికి బాగానే ఉన్నాయి కానీ రూమ్స్ అయితే కొంచెం పాతవి అనమాట. నీట్గానే ఉన్నాయి, కాకపోతే పాతవి ఇప్పుడేవో. ఇంకా మాకు ఇక్కడ ఈ చివరైతే ఎన్ని రూమ్సో. తిరిగి అలసిపోయామన్నమాట. కొన్నా ఏమీ లేవు కానీ తిరిగామన్నమాట బాగాన. మా హస్బెండ్ పట్టుకున్నారు ఫోటో ఒక్కటి మాత్రమే కొన్నాను. మా చిన్న బాబుకైతే ఒక కారు అనమాట. ఇదే మా షాపింగ్, చేతిలో ఉంది కదా కారు కొన్నాము. ఇదే మా షాపింగ్ అనమాట. తిరుపతిలో ఏం కొంటామండి, ఇంక ఇప్పుడు చూసినవే, ఇంకా ఏం కొనలేదు. ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. ఇంకా కిందకి వెళ్ళి కీస్ ఇచ్చేసి ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసాము. అలాగే బస్ కూడా ఎక్కేసాము. ఇంకా కొండ కిందకైతే దిగేస్తున్నాము. సో మనము తిరుపతి వెళ్ళే ముందు చాలా యాంగ్జైటీగా ఉంటుంది దర్శనం చేసుకునేటప్పుడు. వచ్చేటప్పుడు ఎలాగైనా కొంచెం అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా స్టేషన్కి వచ్చేసాము. స్టేషన్లో చాలామంది ఉన్నారు. అస్సలు ప్లాట్ఫామ్లో అయితే ఖాళీ లేవన్నమాట, అంతమంది జనాలు ఉన్నారు. సో మా ప్రయాణం అయితే ఇలా అయింది. తిరుపతి ప్రయాణం దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్గా అడుగుతున్నాను, మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.